హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్లాంట్ వరల్డ్. ఈరోజు మన టాపిక్ మనీ ప్లాంట్. మనం చిన్నప్పటి నుంచి మ్యాక్సిమం అందరూ ప్రతి ఇంట్లోనూ మనీ ప్లాంట్ పెంచుతూ ఉంటారు. ఇది మా ఇంట్లో నేను ప్లాంట్ చేసిన మనీ ప్లాంట్. ఇది లాస్ట్ ఇయర్ 2023 అరౌండ్ సెప్టెంబర్ అక్టోబర్ మంత్లో నేను ప్లాంట్ చేశాను. కాకపోతే మధ్యలో సమ్మర్లో కొంచెం వేడి ఎఫెక్ట్కి చాలా వరకు డ్యామేజ్ అయింది. ఇది మొన్నటి వరకు నేను ఇంటి గుమ్మం బయట పెట్టాను. ఇప్పుడు హాల్లో నేను పెట్టాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి మనీ ప్లాంట్ వల్ల ఉన్న బెనిఫిట్ ఏంటంటే, ఇది ఎయిర్ ప్యూరిఫైయర్ ప్లాంట్స్లో ఇదొకటి. అంటే మనం ఉన్న ప్రదేశంలో ఎయిర్ని స్వచ్ఛంగా తయారు చేసి కార్బన్ డైఆక్సైడ్ని అది పీల్చుకునేది, మనకి మంచి ఆక్సిజన్ని రిలీజ్ చేసింది. అండ్ వన్ మోర్ థింగ్, మన ఇండియాలో ఇది లక్కీ ప్లాంట్. ఇది పెంచుకుంటే మనీ ఫ్లో కానీ మనీ సర్క్యులేషన్ కానీ బాగా ఉండిద్దని ఫస్ట్ నుంచి ఇయర్స్ నుంచి అదొక బిలీఫ్. అలాగే ఈ మనీ ప్లాంట్ నేను ప్లాంట్ చేసినప్పుడు ఒక మంచి పాట్ తీసుకున్నాను. అలాగే మధ్యలో ఒక స్టిక్ పెట్టాను, చూశారు కదా, అది మనకు నర్సరీలో దొరికింది. క్రీపర్ స్టిక్ అంటే వాళ్ళు స్టిక్స్ అమ్ముతారు. నేను ఆ స్టిక్ మధ్యలో నాటి దాని చుట్టూ ఒక మనీ ప్లాంట్, హెల్తీగా ఉన్న మనీ ప్లాంట్ కొమ్మ ఒకటి తీసుకొని వచ్చి జస్ట్ 5-6 ఇంచెస్ మించి లెంత్ లేకుండా కట్ చేసి, ఆ 5-6 ఇంచ్ సైజే నేను ఎగ్జాక్ట్ ఆ మధ్యలో పెట్టిన క్రీపింగ్ స్టిక్ ఆనుకుండేలాగా నేను చిన్న చిన్న 5-6 ఇంచెస్ స్టెమ్స్ని నేను నాటాను. అందులో నేను స్టార్టింగ్ నుంచి చేసిన పని ఏంటంటే, ఎగ్జాక్ట్ మనీ ప్లాంట్కి ఎవ్రీ 2-3 ఇంచెస్కి రూట్స్ వస్తూ ఉంటాయి. ఆ రూట్స్ ఈ క్రీపింగ్ స్టిక్ ఇది ఎక్స్క్లూజివ్గా కోకోనట్ పీస్తో తయారు చేసింది. ఈ రూట్స్ ఈ క్రీపింగ్ స్టిక్ లోనకి వెళ్ళేలాగా నేను అంటుకునేలాగా ఫస్ట్ నుంచి చేశాను. అలాగే నేను వాటరింగ్ చేసేటప్పుడు కూడా ఈ క్రీపింగ్ స్టిక్ పైనుంచి వాటర్ చేస్తాను. అది అలా క్రీపింగ్ స్టిక్ అంతా తడుచుకుంటూ కుండీలో వాటర్ నిండిద్ది. అందువల్ల ఏంటంటే, నేను ఫస్ట్ ప్లాంట్ చేసిన 4-5 చిన్న చిన్న మొక్కల్లో 1-2-3 మొక్కలు మాత్రం వాటి వేర్లు ఈ క్రీపింగ్ స్టిక్ పీచులకు బలంగా వెళ్ళాయి. అందువల్లే ఇది పాట్లో కూడా మనకి ఇంత పెద్ద లీవ్స్ వస్తున్నాయి. లీవ్ సైజ్ చూడండి, నా చేతితో పట్టుకుంటున్నాను. నా చెయ్యి ఆ లీవ్ ఒక ఆకు ఎంత పెద్దగా ఉందో చూడండి. ఓకేనా? అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, మన మనీ ప్లాంట్ ఎప్పుడు గుమ్మం బయట పెట్టాలని ఎక్కువ చూస్తాం. కాకపోతే నేను చేసిన స్టడీ పరంగా, వాస్తుపరంగా పెద్ద వాళ్ళు చెప్పిన దాన్ని బట్టి, రీసెర్చ్ని బట్టి నేను చూసింది ఏంటంటే, అందరూ మనీ ప్లాంట్ సౌత్ ఈస్ట్ డైరెక్షన్లో పెట్టమని చెప్తారు. మనకి సౌత్ ఈస్ట్ డైరెక్షన్ అంటే ఇంట్లో ఎగ్జాక్ట్ ఆగ్నేయం, అంటే మన పొయ్యి పెట్టుకునే చోటు సౌత్ ఈస్ట్ వచ్చింది. కాబట్టి ఆ ప్లేస్లో అందరికీ ఎగ్జాక్ట్ కార్నర్లో పెట్టాలంటే సౌత్ ఈస్ట్ సైడ్ కుదరదు. కాబట్టి ఎవరికన్నా బాల్కనీ ఉంటే కనుక, ఆ సౌత్ ఈస్ట్ బ్యాక్ సైడ్ బాల్కనీ ఉంటే కనుక అక్కడ పెట్టచ్చు. అండ్ ఇంకోటి, లేదు అక్కడ పాసిబిలిటీ లేదు అనుకుంటే, మీ హాల్ ఉంటుంది కదా, హాల్ మొత్తం షేప్లో సౌత్ ఈస్ట్ కార్నర్ ఏదో చూసుకొని అక్కడ ప్లేస్ చేయండి. అండ్ హాల్ కూడా మంచి అట్రాక్షన్ వచ్చింది. ఎక్కువసేపు మనం ఉన్న గెస్ట్లు ఎవరిని వచ్చినా హాల్లోనే కూర్చుంటాం కాబట్టి హాల్లో ఎయిర్ అంతా ప్యూరిఫైగా ఉండిద్ది. నేను ఇది హాల్లో ప్లేస్ చేశాను, ఎగ్జాక్ట్ సౌత్ ఈస్ట్ కార్నర్. ఇది మా హాల్ ప్లేస్ మొత్తం. ఈ సౌత్ ఈస్ట్ కార్నర్లో నేను ఈ ప్లాంట్ ప్లేస్ చేశాను. ఇది ఇక్కడ ప్లేస్ చేసి నేను ఒక 2 months అవుతుంది. ఓకే, మనకి బయట దానికి దీనికి పెద్ద రిమార్కబుల్ డిజైర్ చేంజెస్ ఏం కనపడకపోయినా ఫైనాన్షియల్ గెయిన్స్లో స్టేబుల్ ఫైనాన్షియల్ కండిషన్స్ అనేవి ఉన్నాయి. మార్పులు పెద్ద బ్యాడ్ ఎఫెక్ట్స్ అయితే ఏం లేదు. అందువల్ల ప్లాంట్ కూడా ఇక్కడ బాగా హెల్తీగా పెరుగుతుంది. బయట గుమ్మం దగ్గర ఉండటం వల్ల ఎండ తగిలి, మనుషులు అటు ఇటు తగిలి ఆ లీవ్స్ డ్యామేజ్ అయ్యే కండిషన్ లేకుండా ఇక్కడ బాగా పెరుగుతుంది. ఇంకా కొంచెం ఫ్రెష్గా తయారైంది ఇక్కడ ప్లేస్ చేసిన తర్వాత. ఓకేనా ఫ్రెండ్స్, ఈ ఇన్ఫర్మేషన్ మీకు బాగా యూజ్ అయి ఉండిద్ది. అండ్ అలాగే బాల్కనీలో ప్లేస్ చేసుకోవాలనుకున్నా సరే, మీరు సౌత్ ఈస్ట్ కార్నర్లో ప్లేస్ చేసుకుంటే
మీకు ఆస్ట్రలాజికల్గా వాస్తుపరంగా కరెక్ట్గా ఉండిద్ది. అండ్ వన్ మోర్ థింగ్ ఫ్రెండ్స్, కుదిరినంత వరకు ఈ మనీ ప్లాంట్ ఎప్పుడు ఈ ఆకులు కింద వైపుకు తిరిగి ఉండేలాగా అవ్వకుండా పైకి వెళ్ళేలాగే చూడండి. నేను అందుకే కుదిరినంత వరకు పైకి థ్రెడ్ కట్టాను. అండ్ అందులో నేను ఈ క్రీపింగ్ స్టిక్లోకి ఈ మనీ ప్లాంట్ రూట్స్ వెళ్ళేలా చేశాను కాబట్టి చాలా స్లో గ్రోత్ ఉండిద్ది. ఎందువల్ల అంటే ఆ లీవ్స్ బాగా సైజు పెరుగుతాయి కాబట్టి చాలా టైం టేకింగ్. ఇది ఇంకో 2 feet పెరగాలంటే ఈజీగా 1 year పట్టిద్ది. ఎందుకంటే ఆ లీవ్స్ లోనకెళ్ళి ఒక్కో లీవ్ మనకు ఫుల్లీ ఎక్స్పాండ్ అవ్వడానికి ఈజీగా 1.5 months 2 months పట్టిద్ది. అండ్ కంటిన్యూగా ఆ లీవ్స్ సైజు పెరుగుతూనే ఉంటుంది. అందువల్ల ఏంటంటే పెద్ద లెంత్ అవ్వదు. ఒకవేళ లెంత్ అయింది అనుకుంటే ప్రూనింగ్ చేసుకోవడమే, అంటే కట్ చేసుకోవడమే. అలా కట్ చేసుకుంటుంటే సరిపోయిద్ది. అండ్ ప్లాంట్ ఆకు మాత్రం నేల వైపు తిరిగి ఉండకుండా చూసుకోండి. కంప్లీట్ అలాగ పైకే నిలబడి ఉండాలి ఆకులు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.